ఇది చలికాలమా, ఎండాకాలమా లేదా వర్షాకాలమా మీకేమైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఒకరోజు వాన పడుతుంది, మళ్ళీ నెక్స్ట్ డే ఎండ కొడుతుంది, ఆ తర్వాత చలి పెడుతుంది. ఏంటో 3 కాలాలు ఒకటేసారి వస్తే ఇంత ఘోరంగా ఉంటుందా? సో ఇక్కడైతే పిల్లలు ఇద్దరు స్కూల్ నుంచి వచ్చేసారు. మా వారిని పికప్ చేసుకోమంటే నాకు సిస్టమ్ దగ్గర పని ఉంది, కొంచెం నువ్వే వెళ్ళి తీసుకొచ్చేసి అన్నారు. ఇంకా తీసుకొస్తుంటే మమ్మీ వాళ్ళ ఆ బజ్జీ కావాలి, ఈ బజ్జీ కావాలి అంటారు. అక్కడ బజ్జీల షాప్ ఆంటీని చూసి సరేలే డాడీ వచ్చినాక కొనుక్కొస్తారని చెప్తాను. ఇంకా అదంతా అయ్యే పని కాదని ఇవాళ నేనే మంచిగా మిర్చి బజ్జీ చేద్దామనేసి మిర్చి కట్ చేసుకున్నాను. ఇంకా మా వారు ఇంకా రాలేదు. సో వచ్చిన తర్వాత వేడివేడిగా తింటారు కదా అని నేను ప్లాన్ వేసి మంచి ఆనియన్స్, మిర్చి ఇలా కట్ చేసుకొని వీడియోస్లో చూసాను అనమాట. మిర్చి అయిన తర్వాత మళ్ళీ కట్ చేసి ఆనియన్స్, పల్లీలు అవన్నీ ఇలా పెట్టేసి ఇస్తారు కదా. సో అలా ట్రై చేద్దామని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. టేస్ట్ కూడా బాగానే వచ్చింది. ఇంకా పిల్లలిద్దరూ మంచిగా నేను వేస్తుంటేనే ఒక్కొక్కటి తీసుకొని తిన్నారు. అయిపోయిందా? సో మళ్ళీ ఇంకా ఫైనల్గా అయిపోయిన తర్వాత కొంచెం పిండి ఉంటే అది బూందీలాగా వేసుకుని కొంచెం ఇగ్నోర్ చేయండి. అంటే ఫస్ట్ 2 ఆయిల్ వేసినప్పుడు షేప్ బాగానే వచ్చింది. ఇది లాస్ట్ బజ్జీ. ఇంకా పిండి ఉంది కదా, ఇలా చిన్నగా బజ్జీలాగా వేద్దాం అనుకున్నాను కానీ అస్సలు బాగాలేదు షేప్. ఇంకా నాకే నచ్చలేదు. అందుకనే ఈ జాలి గంట ఉంది కదా, దాంతోనే బూందీ వేద్దాం అనేసి అనుకున్నాను. సో ఫైనల్గా బూందీ కూడా వేసాను. క్రిస్పీగా భలే వచ్చింది బూందీ. ఇంకా నెక్స్ట్ టైం అది కూడా ట్రై చేస్తాను, బూందీ రెసిపీ. సో ఇక్కడైతే మిర్చి బజ్జీ స్టోరీ చెప్తున్నాను కదా, చెప్తాను. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసినవి మధ్యలో పెట్టి మంచిగా డెకరేట్ చేసి మా వాళ్ళ ముందు పెడదాం అనుకున్నాను. ఇంతలో మా అత్తయ్య ఫోన్ చేస్తే మా వారు మాట్లాడుతున్నారు. ఇంకా నేను కూడా మాట్లాడి చాలా రోజులు అయినట్టుంది కదా అనేసి ఇంకా తీసుకొని మాట్లాడుతున్నాను. ఇంకా మాట్లాడే లోపు ఏమైంది, బజ్జీ అంతా అయిపోయింది. రెడీ చేసి మంచిగా ఆనియన్స్ మీదకి వెళ్ళి మళ్ళీ పల్లీలు ఆ మీదకి వెళ్ళి మళ్ళీ ఇలా మంచిగా లెమన్ కట్ చేసుకొని వేసి ఇచ్చాను. ఇదైతే మా పిల్లల కోసం, ఎందుకంటే వాళ్ళు ఈ ఆనియన్స్ ఉండే తింటారో లేదో అనేసి నార్మల్ మిర్చి బజ్జీలు వాళ్ళకి, ఈ ఆనియన్ లెమన్ బజ్జీలు మాకు అన్నట్టు చేశాను అనమాట. కొన్నే చేశాను, మిరపకాయలు ఎక్కువ లేకుండే. సో నేను ఫోన్ మాట్లాడే లోపు బజ్జీలన్నీ అయిపోయాయి. అలా ఉంటుందన్నమాట మా వాళ్ళతో. అయ్యా నాకు ఒక్కడు కూడా ముంచలేదా, మొత్తం తినేసారా అంటే నేను ఎక్కడ తిన్నాను, నీ కొడుకులే తినేశారు అని మా వారు. అయ్యో అనుకున్నాను. సరే మరి బయట నుంచి తేవాలా అని అన్నారు. అవసరం లేదు, ఆ బయట బజ్జీలు వద్దు, ఏమొద్దు, అది తినకపోయినా బాగానే ఉంటాను నేను అనేసి ఇంకా సరే ఉన్నదాంతో తృప్తి పడాలి అని ఒక్క బజ్జీ ఉంటే ఆ ఒక్క బజ్జీ తిన్నాను. అలా ఉంటుందన్నమాట. పర్లేదులే, మనం చేసింది కూడా మీ ఇంట్లో వాళ్ళ కోసమే కదా. సో ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ టైం చేసినప్పుడు మళ్ళీ వీడియో పెడతాను. అండ్ ఇక్కడైతే మంచిగా మిర్చి బజ్జీ ఇలా ఎంజాయ్ చేస్తున్నారనమాట. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.